గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ యూట్యూబ్లో @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే కనిపిస్తుంది అందరికీ. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఒక్కసారి నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్దాం, రండి చూద్దాం. ఈరోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ ఓపెన్ కాకముందు చేస్తూ ఒక వీడియో చేసి పెట్టాను. అందరూ ఒక్కసారి ఆ వీడియో చూడండి తప్పకుండా. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే కనెక్టివిటీ అనేది అర్థమవుతుంది క్లియర్గా ఏం చెప్పాను అనేది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈరోజు 15th అక్టోబర్ మనకి నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజింగ్ వచ్చింది అరౌండ్ 25,123 అరౌండ్. ఇక్కడ క్లోజ్ అయింది నిన్న. ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. మనము ప్రీవియస్గా అనుకున్న వీడియోలో చూడండి ఒకసారి. ఇదొక పిల్లల ఛానల్, ఇదొక ఛానల్, ఇదొక ఛానల్. ఇక్కడ ఒక డాటెడ్ లైన్ ఉంది మీకు. ఇది ఇక్కడ నిన్నటి క్లోజింగ్. ఈ గ్యాప్ అప్ వచ్చి డాటెడ్ లైన్ పైన నిఫ్టీ 50 అనేది ఓపెన్ అయింది ఈరోజు. అదే డాటెడ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. నిన్నేమో అదే డాటెడ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి రిజెక్ట్ అయ్యి కొంచెం కిందికి స్లైడ్ అయింది. ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉండటం వల్ల, పాజిటివ్ న్యూస్ వల్ల గ్యాప్ అప్ వచ్చి అబౌవ్ ఈ ట్రెండ్ లైన్, అబౌవ్ ఈ సపోర్ట్ లెవెల్ మీదనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన 15 మినిట్స్ అనేది మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 బేరిష్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. బేరిష్ క్యాండిల్స్ కూడా ఫస్ట్ 15 మినిట్స్ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని లో బ్రేక్ చేయలేకపోయాయి. లో బ్రేక్ చేయలేదు కాబట్టి మళ్ళీ టెస్ట్ చేయడానికి, హై బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. సో కంటిన్యూస్గా బుల్ రన్ తీసుకు ఒక మంచి హైస్ అనేది క్రియేట్ చేసింది. ఒక్కసారి ఫిబొనాకీ రీట్రేస్మెంట్ వేసుకుందాము. నేను ఫిబొనాకీ రీట్రేస్మెంట్ డ్రా చేశానండి. ఇక్కడ హై మార్క్ చేసి ఇక్కడ లో మార్క్ చేశాను. దాన్ని కొద్దిగా స్ట్రెచ్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ప్రీవియస్గా. సిమిలర్ లెవెల్కి మళ్ళీ వచ్చినప్పుడు కూడా అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మళ్ళీ ఈరోజు కూడా ఓవరాల్గా ఈ బుల్ రన్ తీసుకున్న తర్వాత ఇదే జోన్లో 25,300 నుంచి 25,320 లెవెల్లో బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఒక చిన్న బ్రేక్అవుట్ ఇచ్చినట్టే ఇచ్చింది. మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాక మళ్ళీ కొద్దిగా స్లోగా సెటిల్ డౌన్ అయ్యి ఓవరాల్గా ఇదే లెవెల్లో అనేది మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయింది అరౌండ్ 25,327. సో 25,300 నుంచి 25,320 లెవెల్ అనేది ఒక మంచి రెసిస్టెన్స్ జోను. అదే జోన్లో ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది. ఎవరైతే ఈరోజు ఈ ఫస్ట్ 45 మినిట్స్ వదిలేసి దాని తర్వాత క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ ప్రకారంగా బేసిక్ రూల్స్ ఎవరైతే ఫాలో అయ్యి ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ తీసుకొని ఉంటారు. క్యాండిల్ స్టిక్ బేసిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఆ డే స్టార్ట్ అయిన రోజు ఫస్ట్ 15 మినిట్స్ డే స్టార్ట్ అయినప్పుడు బయ్యర్స్ది కంట్రోల్ ఉందా లేదా సెల్లర్స్ది కంట్రోల్ ఉందా, అంటే బుల్లిష్గా ట్రేడ్ అవుతుందా మార్కెట్ లేదా బేరిష్ జోన్లోకి పుష్ చేస్తుందా, ఏది కంట్రోల్ తీసుకుంటుంది అనేది ఈ రెండింటి మధ్యలో జరిగే ఫైటే ఈ క్యాండిల్ స్టిక్ రిప్రజెంటేషన్ అండి. ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది మనకి ఈరోజు. సో ఫస్ట్ 15 మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ అని చెప్పాను కదా. అయితే సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందా లేదా చూడాలి. ఇక్కడ చూసినట్లయితే బేసిక్ క్యాండిల్ స్టిక్ రూల్ ప్రకారంగా లో బ్రేక్ చేయలేదు. పోనీ సెకండ్ క్యాండిల్ కూడా బెరిష్ క్యాండిల్ పడింది, అయినప్పటికీ కూడా ఫస్ట్ 15 మినిట్స్ లో అనేది బ్రేక్ చేయలేకపోయింది.
సో 2 క్యాండిల్స్ ట్రై చేసినాయి బేరిష్ క్యాండిల్స్. ఫస్ట్ 15 మినిట్స్ లో బ్రేక్ చేయడానికి వీలు కాలేదు. లోయర్ సైడ్ టెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హయ్యర్ సైడ్ టెస్టింగ్, హై బ్రేక్ చేస్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసింది. సో ఒక సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద క్యాండిల్కి వచ్చేసి ఓన్లీ బాడీ మాత్రమే ఉంది. విక్స్ అనేవి నెగ్లిజిబుల్ విక్స్, చిన్న పాయింట్స్ లాగా ఉన్నాయి. సో ఇది ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనొచ్చు. దిస్ క్యాండిల్ ఈస్ కవరింగ్ బోత్ ది బేరిష్ క్యాండిల్స్. 2 బేరిష్ క్యాండిల్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసి వితౌట్ విక్స్, మైనర్ డాట్స్ లాగా మాత్రమే ఉన్నాయి విక్స్. సో మెజారిటీ ఆఫ్ ది క్యాండిల్ ఫుల్ బుల్ అనేది యాక్టివేట్ అయింది ఈ క్యాండిల్లో. ఇక్కడ ఇది లో స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎవరైతే ట్రావెల్ చేశారో దీన్ని రెసిస్టెన్స్ లెవెల్గా తీసుకొని 25,300 నుంచి 25,320 వరకు రెసిస్టెన్స్గా తీసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ కొట్టిన వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ చూసి ఉంటారు ఈరోజు. ఇది బేసిక్ క్యాండిల్ స్టిక్ ఫాలో అవ్వాల్సిన రూల్స్. లో బ్రేక్ అవ్వటం, హై బ్రేక్ అవ్వటం, ఇది ఫాలో అవుతూ కనుక ట్రేడ్ చేసినట్లయితే లాజికల్ క్యాండిల్ ఫార్మేషన్లో ఉందనుకోండి, ఆ క్యాండిల్ని మనం కన్సిడర్ చేయకూడదు. కంప్లీట్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత ఇది క్లోజ్ అయినట్టు క్యాండిల్. క్లోజింగ్ క్యాండిల్ని ఎప్పుడైనా కన్సిడర్ చేయాలి. చాలా మంది కూడా రన్నింగ్ క్యాండిల్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటారు. అట్లా ఎంట్రీ తీసుకున్న వాళ్ళందరూ కూడా భారీ నష్టాలను చూస్తారండి. ఎప్పుడు కూడా కంప్లీటెడ్ క్యాండిల్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది 5 మినిట్స్ క్యాండిల్ అయినా సరే, 15 మినిట్స్ క్యాండిల్ అయినా సరే, 1 అవర్ క్యాండిల్ అయినా సరే, 75 మినిట్స్, 125 మినిట్స్. చాలా యాప్స్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. షేర్ ఖాన్ యాప్ వచ్చేసి 75 మినిట్స్ క్యాండిల్ స్టిక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి డే అనేది బులిష్గా ఉందా, బేరిష్గా ఉందా అని చెప్పి డిసైడ్ చేసుకోవటానికి మనకి చాలా బ్రాడర్ వ్యూలో 75 మినిట్స్ క్యాండిల్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ట్రేడింగ్కి మాత్రం ఇంట్రాడే ట్రేడర్స్ మాత్రం బెటర్ టు యూస్ 15 మినిట్ క్యాండిల్. ఎందుకంటే 15 మినిట్స్ అనేది స్టాండర్డ్ ఇంట్రాడే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది. చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5 మినిట్స్ కూడా క్యాండిల్ అనేది యూజ్ చేస్తారు ఇంట్రాడే ట్రేడింగ్కి. బట్ 5 మినిట్స్ క్యాండిల్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు క్విక్ ఎంట్రీస్ అండ్ క్విక్ ఎగ్జిట్స్ తీసుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ అని కూడా చెప్పొచ్చు. చాలా చిన్న ప్రాఫిట్స్ తీసుకొని ట్రేడింగ్ చేసేవాళ్ళు, నంబర్ ఆఫ్ లాట్స్ ఎక్కువ చేసేవాళ్ళు, హండ్రెడ్స్ ఆఫ్ లాట్స్ లేదా థౌజండ్స్ ఆఫ్ లాట్స్ చేసే వాళ్ళకి చాలా క్విక్ ఎంట్రీ, క్విక్ ఎగ్జిట్ తీసుకుంటారు. అందుకే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తారు క్యాండిల్ స్టిక్స్లో. ఎంట్రీ తీసుకొని చిన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది మేజర్గా యూజ్ చేస్తారు. ఒక్కసారి గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం రండి. ఈరోజు మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. అందుకే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది మనకి. అంతేకాకుండా ఒక్కసారి గ్లోబల్ క్యూస్ చూద్దాము. ప్రజెంట్ ఇప్పుడు 11:45 అవుతుంది నైట్. యూరోపియన్ మార్కెట్స్ గ్రీన్లోనే ఉన్నాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా గ్రీన్లోనే ఉంది. స్లైట్లీ పాజిటివ్లో ఉంది, అరౌండ్ 13 పాయింట్స్. మిగతా అన్ని మెజారిటీ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా గ్రీన్లోనే ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. రేపు మార్నింగ్ ఓపెనింగ్ టైంకి మన గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా ఉంటుందో లేదా పాజిటివ్గా ఉంటుందో ఒకసారి చూడాలండి. దాని ప్రకారంగానే ఏ లెవెల్స్లో ఓపెన్ అవుతుందో చూసుకొని ఆ లెవెల్ ప్రకారంగానే మనము ట్రేడ్ అనేది తీసుకోవాలి. డే క్యాండిల్ పెడుతున్నాను, ఒక్కసారి చూడండి. మనకు నిన్న ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ ఈరోజు మార్నింగ్ నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను, ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. ఈ ట్రెండ్ లైన్ పైన కనుక మార్కెట్ ఓపెన్ అయితే పాజిటివ్గా ఉండొచ్చు అని చెప్పేసి
ఒక ప్రిడిక్షన్ అనేది ఇచ్చాను, అంచనా అనేది ఇచ్చాను. దాని తర్వాత బేసిక్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫాలో అవుతూ కనుక ట్రేడ్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి ప్రాఫిట్స్ చూసి ఉంటారు. సో రేపటికి నిఫ్టీ 50 ఎలా ఉండబోతుంది 16th అక్టోబర్కి. ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ వచ్చేసి ఒక మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్. సో ఈ బుల్ రన్ అనేది కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. కానీ 25,300 నుంచి 25,320 రేంజ్ లేదా ఒక 30 to 40 పాయింట్స్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అండి. ఫస్ట్ 1 అవర్ అనేది మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 25,320 ఆర్ 330 అబవ్ సస్టైన్ అయ్యి కంటిన్యూయేషన్ పాజిటివ్ సైడ్ ఉంటేనే పాజిటివ్ సైడ్ ట్రేడ్ చేయండి. లేకపోతే మళ్ళీ ఈ ప్యారలల్ ఛానల్లో ఈ డాటెడ్ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ లెవెల్కి కూడా మళ్ళీ నెగిటివ్ సైడ్ బేరిష్ సైడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇదే జోన్లో కనుక సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఒక పాజిటివ్ ట్రెండే కనిపించచ్చు మనకి. లేదా ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా కూడా ఇదే జోన్లో ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఈ 25,300 ఆర్ 25,280 ఈ 30 to 40 పాయింట్స్ జోన్ అనేది సపోర్ట్గా మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒక మంచి క్యాండిల్ ఫార్మేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే అప్పుడే పాజిటివ్ సైడ్ ట్రేడ్ తీసుకోండి. లేదు మళ్ళీ కిందికి స్లైడ్ అయింది అనుకోండి, అంటే ఫస్ట్ 15 మినిట్స్ లోని బ్రేక్ చేసి దాని కంటిన్యూషన్ కనుక 2-3 క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం మళ్ళీ ఈ పర్టికులర్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. 25,100 వరకు కూడా స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి నిఫ్టీలో. ఇంతటితో నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది ఎండ్ చేద్దాము. అందరూ తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మీద ప్రెస్ చేయండి. ఇంతటితో మన వీడియోని ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.